బ్రేకింగ్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. టెహ్రాన్ పై మళ్ళీ దాడులకు దిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ ఆఫీసులకు అతి సమీపంలోనే వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. బాంబు దాడులతో ఇరాన్ ఉలిక్కి పడుతోంది. దాడులను ప్రారంభించినట్టు వెల్లడించింది IDF. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఈ అంశాన్ని స్వయంగా వెల్లడించారు. ఇరాన్తో చర్చలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్లోనూ సైరన్ల మోతమోగింది. ఇరాన్ ప్రతీకార దాడులు చేసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కొంతమంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు బంకర్లకు తరలి వెళ్తున్న పరిస్థితి. ఇటు ఇజ్రాయెల్ వ్యాప్తంగా కూడా సైరన్లు మోగుతున్నాయి. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు మొదలుపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్. ఇజ్రాయెల్ ఇరాన్ పై అటాక్ చేసిన దృశ్యాలు. ఇరాన్ క్యాపిటల్ తెహ్రాన్ పై ఇజ్రాయెల్ అటాక్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. పశ్చిమాసియా మళ్ళీ భగ్గుమంటోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు కామెంట్ చేసిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ ఈ దాడులు ప్రారంభించింది. భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని భారత్లో అడుగుపెట్టగానే ఇజ్రాయెల్ ఇరాన్ పై అటాక్స్ మొదలుపెట్టింది. ఒక్కసారి ఆ దాడుల దృశ్యాలు చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ మళ్ళీ అటాక్స్ మొదలుపెట్టింది. క్షిపణులతో విరుచుకుపడింది. వైమానిక దాడులు చేసింది. అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖొమైనీ నివాసానికి అతి సమీపంలో ఈ దాడులు జరిగాయి. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ ప్రస్తుతం మళ్ళీ బంకర్లో తలదాచుకుంటున్న పరిస్థితి. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అయతుల్లా అలీ ఖొమైనీ. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్న వేళ ఆయా దేశాలు ఇరాన్లో ఉన్నటువంటి తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఇప్పటికే భారత ఎంబసీ భారత పౌరులందరినీ కూడా ఇరాన్ విడిచి వెళ్లాలంటూ సూచనలు చేసింది, హెచ్చరికలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న విమానాల నుంచి భారత్కు తిరిగి రావాలంటూ మొన్ననే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. తాజా దాడులతో మళ్ళీ పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఓవైపు అయతుల్లా అలీ ఖొమైనీ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. మరోవైపు ఇరాన్ చుట్టుపక్కల ఇప్పటికే USS అబ్రహం లింకన్ అలాగే గెరార్డ్ ఫోర్డ్ నౌకలు మోహరించి ఉన్నాయి. భారీ స్థాయిలో యుద్ధ విమానాలు ఇరాన్ చుట్టూ మోహరించున్నాయి. దాదాపు 300 పైగా యుద్ధ విమానాలు జలాంతర్గాములు ఇరాన్పై దాడి చేసేందుకు కాచుకొని కూర్చున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. IDF దళాలు ఇజ్రాయెల్ IDF దళాలు ఇరాన్పై దాడులు చేసిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇవి ప్రత్యక్ష నవీకరణలు, తాజా దృశ్యాలు ఇవి. ఈ దృశ్యాలు ఇరాన్పై
ఇజ్రాయెల్ దాడి చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇరాన్పై దాడితో ఒక్కసారిగా మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ఇరాన్పై క్షిపణి దాడులు ప్రారంభించింది. టెహ్రాన్ అంతటా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. అణు ఒప్పందంపై అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న టెన్షన్స్, మధ్యప్రాచ్య దేశంలో అమెరికా దాడి చేసే అవకాశం ఉందన్న భయాల మధ్య ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్ష భవన సముదాయాన్ని టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీని ఇప్పటికే సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. క్షిపణుల మధ్య తూర్పు తెహ్రాన్లోని అనేక ప్రాంతాలు ప్రస్తుతం అట్టుడుకుతున్నాయి. ఇతర ప్రదేశాలతో పాటు క్యాపిటల్ సిటీలోని కొన్ని ప్రాంతాలపై దట్టమైన పొగలు ఎగిసిపడుతున్నట్టుగా స్థానిక మీడియాను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా నివేదికలు వస్తున్నాయి. ఇరాన్ నుంచి ఎదురయ్యే బెదిరింపులను తటస్థీకరించడమే ఈ ఆపరేషన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఒక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ స్టేట్కి ముప్పును తొలగించడానికి ఇజ్రాయెల్ స్టేట్ ఇరాన్పై ముందస్తు దాడిని ప్రారంభించినట్టుగా ఆయన చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే సైరన్ల మోత మోగుతోంది. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ప్రజలు అప్రమత్తమయ్యారు. రాజధాని టెల్ అవీవ్తో పాటు జెరూసలేం నగరంలో కూడా ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఒక్కసారి అటాక్ సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ఇక ఇరాన్పై అణు చర్చలకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే అమెరికా ఇజ్రాయెల్తో కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తోంది. ఇప్పటికే అణు చర్చలకు సంబంధించి జెనీవాలో పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు, అసంతృప్తిగా జరిగాయి. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఇరాన్ చేసినటువంటి నెగోషియేషన్స్ ఎంతవరకు సంతృప్తిగా లేవన్నారు. ఖచ్చితంగా ఇరాన్పై పరిమిత దాడులైనా ఉంటాయంటూ ఆయన గతంలోనే హెచ్చరించారు. ఇరాన్ను దారిలోకి తీసుకురావాలంటే దాడులు తప్పనిసరంటూ ఇజ్రాయెల్, అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కూడా భావిస్తున్నాయి. దీంతో ఇక ఇరాన్పై దాడులు మొదలుపెట్టాయి. అది కూడా రాజధాని తెహ్రాన్లోని అధ్యక్ష భవనానికి అతి సమీపంలోనే. ఎస్, మీరు చూస్తున్నారు, మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకు పడుతోంది. అమెరికా కూడా తోడైంది. బ్రిటన్ కూడా వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ దేశాలు కూడా సహాయం చేసే అవకాశం ఉంది. ఇరాన్పై ముప్పేట దాడికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే గల్ఫ్ ఆఫ్ పర్షియా, అరేబియా సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు మోహరించున్నాయి. యుద్ధ విమానాలు కాచుకొని కూర్చున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ను పీల్చి పిప్పి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దారిలోకి వస్తేనే మంచిది, లేదంటే ఇరాన్ పని పడతామంటూ ఇప్పటికే హెచ్చరించారు. మూడు ప్రధాన అంశాలతో ఇరాన్కు డిమాండ్లు పెట్టారు. అణ్వాయుధాలను తయారు చేయడం ఆపాలి, మిసైళ్లను తగ్గించుకోవాలి, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను తగ్గించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది హమాస్, హిజ్బుల్లా, అలాగే హౌతీలు, ఇరాక్ మిలిషియా గ్రూపులు, ఇలాంటి దిక్కుమాలిన టెర్రరిస్టులకు ఆర్థిక సహాయాన్ని, సైనిక బలాన్ని
ఆయుధాలను సరఫరా చేసుకోవడం మానండ్రా బాబు అంటూ ఇరాన్కు తలా నోరు మొత్తుకున్నారు. నోరు పెద్దగా చేసి గట్టిగా చెప్పారు. తీవ్రవాదులను పెంచి పోషించడం ఆపండి బాబు అన్నారు ఇరాన్. కానీ ఇరాన్ కేవలం అణ్వాయుధాల గురించే మాట్లాడతాం, మేము వీళ్ళందరినీ పెంచి పోషిస్తాం, దీని గురించి మేము మాట్లాడమంటూ చెప్పకనే చెప్తున్నారు. ఇక ఈ ఫ్రాక్సిస్ సంస్థల గురించి పక్కన పెట్టండి రా బాబు, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయకండి అంటూ ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇరాన్ దారికి రాలేదు. చూస్తున్నారుగా ఇజ్రాయెల్ ఎక్కడ తమపై ఇరాన్ ఈ దాడులకు తెగబడుతుందనంటూ ముందస్తుగా అటాక్ స్టార్ట్ చేసింది. భారత ప్రధాని మోదీ పర్యటన ముగియగానే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఆ దృశ్యాలు చూస్తున్నాం, తాజా దృశ్యాలు ఇవి. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడులకు సంబంధించిన దృశ్యాలు. ఒకసారి ఆ దృశ్యాలు, అలాగే అమెరికన్ ప్రెసిడెంట్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ బంకర్లోకి వెళ్ళాడు, అజ్ఞాతంలో వెళ్ళి తలదాచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన సురక్షిత ప్రాంతాన్ని తరలి వెళ్తున్నాడు. ఇరాన్ కూడా క్షిపణులను ఎక్కుపెట్టింది. ఇరాన్ సైన్యం కూడా, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళు కూడా ఇక యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో యుద్ధ సన్నాహాలు చేశారు. ఇక క్షిపణులను ఎక్కుపెట్టి ఇజ్రాయెల్ వైపు క్షిపణులు సంధించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయొచ్చు, ఇరాన్ ఖతర్పై దాడి చేయొచ్చు, ఎందుకంటే అక్కడ అమెరికన్ ఎయిర్ బేసిస్ ఉంది, అల్ ఉదీద్ ఎయిర్ బేస్. అలాగే జోర్డాన్పై దాడి చేయొచ్చు, ఎందుకంటే అక్కడ అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది. అలాగే కువైట్లో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది, ఈజిప్ట్లో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది, అబుదాబిలో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది. ఇరాన్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఇక బహ్రెయిన్లో కూడా అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది. ఈ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేస్తే కనుక ఆయా దేశాల సార్వభౌమత్వంపై దాడి చేసినట్టుగానే పరిగణిస్తారు. కానీ అమెరికన్ ఎయిర్ బేస్లు ఆ ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్నాయి కాబట్టి. అంతేకాదు గెరార్ ఫోర్డ్ ఒక కదిలే యుద్ధ క్షేత్రం ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ పర్షియాలో మోహరించింది. ఇరాన్కు దక్షిణాన ఉన్న ఈ యుద్ధ నౌకలు భారీ సంఖ్యలో, వందల సంఖ్యలో విమాన వాహక నౌకలతో, అలాగే న్యూక్లియర్ వార్ హెడ్లతో కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ను పూర్తిగా పీల్చి పిప్పి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్పై ముప్పేట దాడికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం పరిమిత దాడులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఇరాన్ను దాడులకు తెచ్చేందుకు పరిమిత సంఖ్యలో, అంటే లిమిట్ అటాక్స్ మాత్రమే చేసే అవకాశం ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు క్యాపిటల్ టెహరాన్ సిటీపై జరుగుతున్న దాడులకు సంబంధించిన దృశ్యాలు అవి. Da, هنا carregaram e ela passou todo. A melhor urana só. نزل نزل ايه على الجسر يلا هذاك صبوش نزل يلا هذاك صبوش نزل نزل ايه على الجسر يلا هذاك صبوش نزل
هذاك صبور صبور لا هذاك صبور صبور నర్గా ఈ దాడులు ఇరాన్ ఇజ్రాయెల్పై ఎక్కడ దాడి చేస్తుందనేమన్న ముందస్తు హెచ్చరికలతో ఇజ్రాయెలే ముందే దాడులు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అటు ఇజ్రాయెల్ కూడా సైరన్ల మోత మోగుతోంది. ఇజ్రాయెల్ వ్యాప్తంగా క్యాపిటల్ టెల్ అవీవ్తో పాటు జెరూసలేం లాంటి ప్రధాన నగరాల్లో జనాలు బంకర్లోకి తరలి వెళ్తున్నారు. అక్కడ విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి. మరోవైపు అమెరికా అలాగే ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికన్ ఎయిర్ బేస్ నుంచి కూడా యుద్ధ సామాగ్రి తరలి వెళ్తోంది. పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తతలు చోటు చేసుకునే వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ప్రస్తుతం ఉన్నటువంటి అటాక్స్ పరిమిత సంఖ్యలో ఉంటాయా లేదా భారీగా జరుగుతాయా, ఏం జరగబోతుందనే అంశాలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో వెల్లడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక ట్వీట్ విడుదల చేశాయి. ఇన్ ద లాస్ట్ ఫ్యూ మినిట్స్ sirens were surrounded all throughout Israel with an advance instruction alert directly to cellular devices to stay within proximity to protected spaces అంటూ ఆయన చేసిన ట్వీట్ అది. ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన హెచ్చరికలు అవి. ఇప్పటికే బంకర్లలోకి తరలి వెళ్ళంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పిన ముందస్తు దాడిని ఇరాన్పై ప్రారంభించిన తర్వాత సైన్యం విద్యా కార్యకలాపాలు, సమావేశాలు, పని ప్రదేశాలపై నిషేధం ప్రకటించింది. ముఖ్యమైన రంగాలకు మినహాయింపించారు. ఇక జూన్లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య 12 రోజుల వైమానిక ఘర్షణ జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ దాడి జరిగింది. ఇది దీర్ఘకాల ప్రత్యర్థుల మధ్య అత్యంత ప్రత్యక్ష ఘర్షణలో ఒకటిగా గుర్తిస్తున్నారు. ఇరాన్ తన అణు అలాగే బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం కొనసాగిస్తే సైనిక చర్య తిరిగి ప్రారంభమవుతుందంటూ ఇజ్రాయెల్ అలాగే యునైటెడ్ స్టేట్స్ పదే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ తాజా దాడులు జరుగుతున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించడానికి అలాగే విస్తృత ప్రాంతీయ సంఘర్షణ నివారించడానికి ఫిబ్రవరిలో వాషింగ్టన్ అలాగే టెహ్రాన్ చర్చలు ప్రారంభించాయి. అయితే ఇజ్రాయెల్ ఏ ఒప్పందంలోనైనా ఇరాన్ యొక్క అణు మౌలిక సదుపాయాలను పూర్తిగా కూల్చివేయడం, యురేనియం సుసంపన్నతపై పరిమితులు మాత్రమే కాదు, పూర్తి స్థాయిలో యురేనియం శుద్ధిని ఆపేయాలంటూ కూడా వాదిస్తోంది. ఇక ఈ ఒప్పందంలో భాగంగా టెహ్రాన్ యొక్క క్షిపణి సామర్థ్యాలను పరిమితులు విధించాలంటూ కూడా అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ ఆంక్షల ఉపశమనం కోసం తన అణు కార్యకలాపాలపై పరిమితులను చర్చించడానికి సిద్ధంగా ఉన్నామంటే ఇరాన్ చెప్తోంది. కానీ దాని క్షిపణి కార్యక్రమం మాత్రం తోసిపుచ్చింది. అమెరికా స్థావరాలను దాడులు చేయడానికి ఉపయోగిస్తే అవి లక్ష్యంగా మారవచ్చంటూ అమెరికా దేశాలకు వైపు అమెరికా దళాలకు ఆతిథ్యం ఇచ్చే పొరుగు దేశాలను కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో ఇందాక నేను చెప్పినట్టుగా అమెరికా ఎయిర్ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అమెరికా ఎయిర్ బేస్ ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికైతే హెచ్చరికలు జారీ అయ్యాయి. అబుదాబి, అల్ ఉదీద్ ఎయిర్ బేస్, ఖతర్, అలాగే జోర్డాన్, ఈజిప్ట్, ఇక కువైట్, బహ్రెయిన్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఆయా దేశాలను కూడా హెచ్చరించారు. ఎందుకంటే గతంలో అల్ ఉదీద్ ఎయిర్ బేస్పై అక్కడ అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ డైరెక్ట్ అటాక్ చేసింది. డైరెక్ట్ అక్కడ వాటిపై మిసైల్స్ ప్రయోగించింది. దీంతో ఒకసారిగా ఖతర్ దేశంలో కూడా అక్కడ ఆ దేశం నిరసన ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఆయా దేశాల్లో కూడా మళ్ళీ దాడులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దేశాలను కూడా ఇటు అమెరికా అలర్ట్ చేసింది. సో మొత్తం మీద ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో తాజా దాడులతో ఇప్పటి వరకు ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. భారీ స్థాయిలోనే యుద్ధం జరగబోతుందా లేదా పరిమిత దాడులకే ఈసారి అవకాశం ఉంటుందా? ఎందుకంటే దాడులు కనుక ఒక్కసారి మొదలయ్యాయంటే
యుద్ధం ఎప్పటిదాకా ఎంత సమయం కొనసాగే అవకాశం ఉందనేది ఎవరి చేతుల్లో లేదు. ప్రతీకార దాడులకు ఇరాన్ కనుక దిగితే ఇక దాడులు మళ్ళీ పెరగొచ్చు. ఖచ్చితంగా భారీగా ఈ యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అత్యవసర స్థితిని ప్రకటించింది ఇజ్రాయెల్. అలాగే ఇరాన్ కూడా ఎమర్జెన్సీని అనౌన్స్ చేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ క్యాచ్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు. శనివారం ఉదయం ఇరాన్పై ముందస్తు దాడులు ప్రారంభించారు. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. దీంతో ఆ అంచనాల నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ దాడులకు సంబంధించి పరస్పరం అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మళ్ళీ ఇటు అంతర్జాతీయంగా కూడా పరిణామాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు కూడా మళ్ళీ భగ్గుమనే అవకాశం కనిపిస్తోంది. భారతదేశంలో కూడా ఈ ధరలో ఎఫెక్ట్ ఉంటుంది. చమురు ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయంగా అనేక ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ ఈ ముందస్తు దాడులు ప్రారంభించింది. ఇది మిడిల్ ఈస్ట్ను కొత్త సైనిక ఘర్షణలోకి నెట్టివేసింది. పశ్చిమ దేశాలతో టెహ్రాన్ దీర్ఘకాలంగా కొనసాగుతున్న అణు వివాదానికి దౌత్యపరమైన పరిష్కారం కోసం మరింత ఏవైతే ఆశలు ఉన్నాయో అవి అస్పష్టంగా అవుతున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖొమైనీ ఆఫీస్ సమీపంలోని దాడి జరిగింది. ఖొమైనీ తెహ్రాన్లో లేడంటూ, అలాగే సురక్షిత ప్రదేశానికి తరలించబడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ ఆపరేషన్ నెలల తరబడి ప్రణాళిక చేయబడిందని, అలాగే ప్రయోగ తేదీని కూడా వారాల క్రితమే నిర్ణయించినట్టుగా ఇజ్రాయెల్ రక్షణ అధికారులు చెప్తున్నారు. ఇక ఇరాన్ అంటే జూన్లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఒక 12 రోజుల పాటు యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు అమెరికా కంట్రోల్ చేసింది. అమెరికా ఫైనల్ ట్విస్ట్ ఇచ్చింది. B-2 బాంబర్లతో ఇస్ఫహాన్, నతాంజ్, ఫోర్డో లాంటి న్యూక్లియర్ ఫ్యూజ్ సెంటర్లపై విరుచుకుపడింది. దీంతో యుద్ధం అప్పుడు ముగిసింది. కానీ తాజా ఘర్షణలతో మళ్ళీ పశ్చిమాసియా భగ్గుమంటారు. يلا هذا قصبوش هذا قصبوش نزل اوه احنا فوق Da, ina Karigaru je opasno tu. A mi da... يلا هذا قصبوش هذا قصبوش نزل اوه احنا فوق يلا هذا قصبوش هذا قصبوش نزل ఎస్, దాడులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ ఇరాన్పై ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది. ప్రధానంగా అధ్యక్ష కార్యాలయ భవనానికి సమీపంలో, అలాగే ఇరాన్ యూనివర్సిటీ స్ట్రీట్లో, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసినట్టుగా సమాచారం అందుతోంది. ప్రధానంగా మిస్సైళ్లతో అటాక్ చేస్తోంది. భారీ క్షిపణులతో ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్పై ఇరాన్ ముందస్తు దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్పై ఇజ్రాయెలే ముందుగా దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైళ్లను గురిపెట్టిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ముందుగానే జాగ్రత్త పడి దాడులు చేసినట్టుగా చెప్తోంది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు సంభవించాయి. ఇప్పటికీ శబ్దాలు వినిపిస్తున్నాయి. జోమ్ హౌరీ ప్రాంతాన్ని కూడా అనేక క్షిపణులు తాకినట్టుగా వార్తా సంస్థలు చెప్తున్నాయి. నగరం అంతా కూడా పొగలు ఎగిసిపడుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని అంతర్జాతీయ మీడియా ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ క్యాచ్ ఇజ్రాయెల్ రాష్ట్రానికి ముప్పును తొలగించడానికి ఈ దాడులు ప్రారంభించినట్టుగా చెప్తున్నారు. ఇరాన్ తన అణు కార్యక్రమంపై
ఒత్తిడి తీసుకురావడానికి ఈ ప్రాంతంలో విస్తారమైనటువంటి యుద్ధ విమానాలు యుద్ధ నౌకలను సమీకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇక టెహ్రాన్ ఉత్తర సయ్యద్ ఖండన్ ప్రాంతంలో కూడా పేలులు సంభవించినట్టుగా తాజా అప్డేట్స్ అందుతున్నాయి. ఇరాన్కి సంబంధించినటువంటి సెమీ అఫీషియల్ తస్నీమ్ వార్తా సంస్థ ఈ అప్డేట్స్ ఇస్తోంది. అలాగే సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖొమైనీ ఆఫీస్కు సమీపంలో దాడులు జరిగినట్టుగా కొన్ని అంతర్జాతీయ మీడియా ఏజెన్సీస్ చెప్తున్నాయి. రాయిటర్స్, అసోసియేట్ ప్రెస్ లాంటి సంస్థలు కూడా, అల్ జజీరా లాంటి అరబ్ వార్తా సంస్థలు కూడా, అలాగే బీబీసీ పర్షియా కూడా ఈ వార్తలను ధృవీకరిస్తున్నాయి. ఖొమైనీ టెహ్రాన్లో లేడని, సురక్షిత ప్రాంతానికి వెళ్ళినట్టుగా వార్తా సంస్థలు ధృవీకరిస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగుతోంది. ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇజ్రాయెల్ స్టేట్ వైపు క్షిపణులు ప్రయోగించే అవకాశం నేపథ్యంలో ప్రజలను సిద్ధం చేస్తున్నారు. ఇజ్రాయెల్ విమానాశ్రయాల అథారిటీ కూడా అన్ని పౌర విమానాలను వైమానిక ప్రాంతాన్ని మూసివేస్తున్నారు. నోటన్ జారీ చేశారు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా కూడా పూర్తిగా విమానాశ్రయాలకు అలర్ట్ ప్రకటించారు. ఇంతలో ఖతర్లోని అమెరికన్ ఎంబసీ దగ్గర కూడా సిబ్బందికి కూడా అక్కడ ఖతర్ ఆశ్రయం కల్పించింది. అలాగే తదుపరి నోటీసులు వచ్చే వరకు కూడా ఎవరు పౌరులు బయటికి రావద్దంటూ కూడా ఈ సిఫారసులు చేశారు. మరోవైపు ఈ దాడులకు తేదీని కూడా వారం క్రితమే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ దాడులకు నెలల తరబడి ప్రణాళికలు కూడా రూపొందించినట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఒక తాజా సమాచారం అందుతుంది. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ ఓ డేట్ ఫిక్స్ చేసినట్టుగా ఇప్పటికే కొన్ని లీక్స్ వస్తున్నాయి. ఇక దాడులు కూడా పరిమిత సంఖ్యలో ఉండే అవకాశం లేదు. నెలల తరబడి దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఇరాన్ చుట్టూ గల్ఫ్ ఆఫ్ పర్షియా, అరేబియా సముద్రంలో భారీ వాహక నౌకలు మోహరించున్నాయి. విపరీతమైన మందుగుండు సామాగ్రితో ఆ ప్రాంతమంతా మోహరించున్నాయి. ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ బేసుల నుంచి వైమానిక దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అమెరికన్ ఎంబసీ ఆయా దేశాల నుండి తమ పౌరులను కూడా హెచ్చరించింది. ఆయా ప్రాంతాల నుండి ఎయిర్ బేస్లను కూడా సిద్ధం చేసింది. వాళ్లకు ఆయా దేశాలు ఇప్పటికే రక్షణ కూడా కల్పిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ దగ్గర ICBM ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. అవి ఇప్పటికే టార్గెట్ పెట్టి సిద్ధంగా ఉన్నాయి. వాటికి పని చెప్తే అవి కూడా విధ్వంసాన్ని కలిగిస్తాయి. కాబట్టి వీళ్ళంతా కూడా అలర్ట్గా ఉన్నారు. రాడార్ వ్యవస్థ సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ అంతా కూడా నోటన్ జారీ చేశారు. ఇజ్రాయెల్ మొత్తం గగనతలాన్ని మూసివేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని భారత్లో ల్యాండ్ అయ్యాడని తెలియగానే ఇజ్రాయెల్ అటాక్స్ మొదలుపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీని సురక్షితంగా ఇజ్రాయెల్ ప్రధాని ఆలింగనం చేసుకొని భారతదేశానికి పంపించగానే ఈ దాడులను ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ న్యూఢిల్లీలో ల్యాండ్ కాగానే ఇజ్రాయెల్ తమ ఎయిర్ స్పేస్ని మూసివేసింది. నోటం జారీ చేసింది. ఇరాన్పై అటాక్స్ మొదలుపెట్టింది. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సంస్థలు అందిస్తున్న కథనాల ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన దాడులు ఎక్కడెక్కడ జరిగాయి. ఇరాన్ ప్రెసిడెంట్ ఆఫీస్ పక్కన యూనివర్సిటీ స్ట్రీట్, అలాగే జోరహామ్ అనే స్ట్రీట్లో, అలాగే ఉత్తర టెహ్రాన్లో, సెంట్రల్ క్యాపిటల్ సిటీలో, దాంతోపాటు టెహ్రాన్ చుట్టుపక్కల వంటి మిగతా ప్రాంతాల్లో, బహుశా ఇరాన్లోని అన్ని ప్రాంతాల్లో ఇక దాడులు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ దాడులు కూడా నెలల తరబడి ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా మీడియా నివేదికలు వస్తున్నాయి. తాజా అప్డేట్స్ని, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. يلا هذا صبور Oh,